ముద్దాయి చక్రవర్తి బోల్లోకి రావాలి. ముద్దాయి చక్రవర్తి బోల్లోకి రావాలి. ముద్దాయి చక్రవర్తి బోల్లోకి రావాలి. రోజా హత్య కేసులో సాక్ష్యాలు ఆధారాలను బట్టి వాద ప్రతివాదాలను బట్టి ముద్దాయి చక్రవర్తి కక్షతోనూ కోపంతోనూ ఈ హత్య చేసినట్టుగా నిర్ధారణ చేసి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం చక్రవర్తికి ఉరిశిక్ష విధించడమైనది. నా జీవితంలో ఎక్కువ కాలాన్ని జైల్లో గడిపేలా చేశావు. నువ్వు కూడా అదే జైలుకెళ్ళి నాకంటే దుర్భరమైన జీవితాన్ని గడపాలని ఆ రోజు నేను కోరుకున్నాను. ఇప్పుడు అది జరుగుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజా, నాన్నగారు ఢిల్లీ నుంచి ఇంకా రాలేదా? లేదమ్మా, త్వరలో వచ్చేస్తారు. నా గురించి విని చాలా ఆనందించారన్నావు కదూ? అవునమ్మా, ఎంతో ఆనందించారు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమించారన్నావు కదూ? అవునమ్మా. ఆయన మాట ఎలా ఉన్నా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నేను మాత్రం క్షమించలేనురా. అమ్మా, అసలు జరిగింది ఏంటంటే, దేవుడు లాంటి మీ నాన్నగారికి దుస్థితి తెచ్చింది నువ్వేరా, నువ్వే. ఇప్పుడు ఆయన హత్యానేరలో ఇరుక్కుని ఉరికమ్మ ఎక్కబోతున్నారు. అమ్మా, ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదమ్మా. నార్మల్, ఆయన మరణిస్తే ఒక రకంగా దానికి నువ్వే కారణం అవుతావురా, నువ్వే కారణం అవుతావు. పరిస్థితులు దారిమారుతాయని, పాపాత్మల పథకాల్లో నాన్నగారు ఇరుక్కుంటారని నేను అనుకోలేదమ్మా. నువ్వు చేసిన పొరపాటికి ఆయన బలైపోతున్నారా. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నా నుదుట బొట్టు జరిగి నా చేతి గాజులు పగిలిన మరుక్షణం నేను ఈ లోకల్లో ఉండనురా, ఉండను. కన్న తల్లిని తండ్రిని చంపుకున్న కొడుకుగా నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా, నిలిచిపోతుంది. పార్వతి, ఏదో ఒక రోజున మిమ్మల్ని కలుసుకుంటాననుకున్నాను కానీ ఈ పరిస్థితుల్లో ఇలా కలుసుకుంటానని అనుకోలేదండి. ఊరుకో పార్వతి, నీ విషయంలో ఆనాడు నేను పొరపాటు పడ్డందుకు ఈనాడు దైవం నాకు ఈ పరిస్థితి కల్పించాడేమో. మీకు ఇలాంటి పరిస్థితి కల్పించింది దైవం కాదండి, దుర్మార్గుల మాటలు నమ్మి అవే నిజమనుకున్న మన అబ్బాయి. మిమ్మల్ని మోసం చేసిన రాజా మన అబ్బాయేనండి. అవును, మన అబ్బాయే అని నేను అనుకున్నాను పార్వతి. ఎందుకంటే వాణ్ణి చూడగానే నా గుండెల్లో ఏదో తెలియని అనురాగం కలిగింది. అందుకే
ఇంతవరకు నేను సంపాదించినంతా వాడికి ఇద్దామనుకున్న క్షణంలో వాడు మీకు అన్యాయం చేశాడు. మిమ్మల్ని బజారు పాలు చేసి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే అసలు వాడిని పుట్టినప్పుడే ఎక్కడో ఒక చోట వదిలేసి ఉండేదాన్ని. అలా అనకు పార్వతి. ఆనాడు నేను నిన్ను అపార్థం చేసుకున్నట్టే వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. మనిషి చేసిన తప్పుకు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు శిక్షించక మానడు. ఇప్పుడు నా కొడుకు ద్వారా నన్ను శిక్షించాడు, అంతే. ఏమండి, తెలియక చేసిన తప్పుకి వాడిని మీరు ద్వేషించకండి. ద్వేషించడం కాదు పార్వతి, ఇప్పుడు వాడిని నేను మరింతగా ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా ఆఖరి క్షణంలో నిన్ను చూడగలిగానంటే కారణం వాడేగా. వాడే. హలో రాజా, నేను నాగరాజుని. ఒక విషయం చెప్తాను విను. మీరనుకున్నట్టు రోజా చచ్చిపోలేదు. మా దగ్గర బందీగా ఉంది. మీ నాన్న వల్ల నేను సంపాదించే వయసు పోగొట్టుకున్నాను. నువ్వు మోసం చేసి నీ పేరున రాయించుకున్న ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రోడ్ నంబర్ 7లో పాత బంగళాలో మాకు అప్పగిస్తే రోజాను తీసుకువెళ్ళి మీ నాన్నని కాపాడుకోవచ్చు. బాబు రాజా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పోయే సమయంలో ఖచ్చితంగా నువ్వు నా కొడుకు అన్న నిజం తెలిసినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది బాబు. కానీ ఏ కొడుకు తండ్రి విషయంలో చెయ్యని తప్పు నేను చేశాను నాన్న. బాబు, తెలియక చేసింది తప్పు కాదు. తెలిసి చేసిన తప్పే తప్పు అవుతుంది, నేరం అనిపించుకుంటుంది. నిజానికి నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు విన్నది నమ్మింది తప్పు. ఆ విషయం అమ్మ చెప్పిన తర్వాత తెలిసింది. ఆ నాగరాజు నన్ను ఆయుధంగా వాడుకుని మిమ్మల్ని దెబ్బతీశాడు. నిజాలు ఆలస్యంగా తెలిసినందువల్ల ప్రయోజనం లేదు బాబు. నేను ఎటు తిరిగి ఉండను కాబట్టి నాన్న, మీ అమ్మను కాస్త జాగ్రత్తగా చూసుకో. అలా మాట్లాడకండి నాన్న. నా తెలియని తనం కారణంగా నా తండ్రిని నేను పోగొట్టుకోలేను. నా పొరపాటు కారణంగా మా అమ్మను పసుపు కుంకాలకు దూరం చేయలేను. మీరు నిర్దోషాన్ని నిరూపిస్తాను. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు ఆనందమే. బాబు, వస్తా. ఎక్కడున్నానని ఆలోచించి బుర్ర చెడగొట్టుకోవద్దు. మాకు కావలసిన చోట్లోనే ఉన్నాం. రోజా ఎక్కడ? తొందరపడకు, జరిగిన కథంతా చెబుతాను. రోజా మాదిరిగా ఉన్న ఒక అమ్మాయిని మేము చంపి, రోజా డ్రెస్ వేసి, మొహం రూపురేఖలు లేకుండా బండరాయితో పచ్చడి చేసి ఆ రాత్రి నీ తండ్రి ఉన్న ఇంట్లో వదిలేశాం. రోజాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్యా నేరం నీ తండ్రి మీదకు వచ్చేటట్లుగా సాక్ష్యాలు వేలిముద్రలు ఏర్పాటు చేశాం. రోజాని చూశావుగా. ఆమెను తీసుకెళ్తే రేపు ఉదయం ఉరిశిక్ష పడబోయే నీ తండ్రి బతుకుతాడు. అందుకే నువ్వు అడిగినట్టు ఆస్తంతా నీ పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ తెచ్చాను. రోజాను వదిలేయండి. రాజా, నేను కావాలనుకున్నది డాక్యుమెంట్స్ కాదు, దమ్ము ధైర్యం ఉన్న మనిషి. అది నువ్వు. అందుకే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నువ్వు నాకు పని చేసి పెడితే రోజాను వదిలిపెడతాను. లేకపోతే నువ్వు రోజా ఎక్కడ, నీ తండ్రి ఎక్కడ
ఒకేసారి ప్రాణాలు వదులుతారు. ఏమిటి నేను చేయాల్సిన పని? మహాశక్తిని ఉపాసించిన వాణ్ణి, పురాతన చరిత్ర తెలిసిన వాణ్ణి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సొరంగంలోంచి నువ్వు లోపలకు వెళ్ళాలి. కొన్ని వందల అడుగుల క్రింద గుహలో ఉన్న మంత్రౌషధాన్ని తీసుకురావాలి. ఏమిటి ఆలోచిస్తున్నా? తర్వాతనైనా రోజాని వదులుతానా లేదా అని నువ్వు నన్ను నమ్మి తీరాలి. వేరే మార్గం లేదు. రేపు సూర్యోదయం లోపు మీ నాన్నని ఉరి తీస్తారు. ఆ లోపు నువ్వు ఆ ఔషధాన్ని తెచ్చి నాకు అప్పచెప్పి రోజాని తీసుకెళ్ళకపోతే మీ నాన్నని కాపాడుకోలేవు. సరే, ఆ ఔషధాన్ని ఎలా తీసుకురావాలో చెప్పండి. మానవ మేధస్సు కందని విజ్ఞానంతోనూ కొన్ని అతీత శక్తులతోనూ కాపాడబడుతున్న ఔషధాన్ని తేవాలనుకోవడం ప్రాణాలకు తెగించడమే అవుతుంది. ఎంతోమంది లోపలికి వెళ్ళారు, కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. నా తండ్రి ప్రాణం కంటే, నా తల్లి పసుపు కుంకాల కంటే విలువైంది నాకు ఈ లోకంలో ఏదీ లేదు.